ఓకే. అందరికీ వందనాలండి. దేవునికి మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం మనందరం కూడా ఈ పునరుత్థాన దినం ఆచరించి మళ్ళీ ఈ సాయంకాల సమయంలో ఒక చిన్న మందగా చేరి ఆయన వాక్యాన్ని ధ్యానించగలిగే కృప అనుగ్రహించినంత వందనాలు చెల్లించుకుందాం. ఎందుకంటే వాక్యం చాలా విరివిగా దొరుకుతుంది మనకి. ఆ విరివిగా దొరుకుతుంది కాబట్టి చులకన చేస్తున్నామేమో. ఎందుకంటే ఇతర కార్యక్రమాలకి, అంటే మన జూమ్ మీటింగ్ సభ్యులను కాదు, సాధారణంగా పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించండి అంటే 1 అవర్ 1.5 అవర్ అక్కడ ఉన్న తర్వాత ఆ తర్వాత అంతా కూడా లోక సంబంధమైన విషయాల్లోనే ఉంటున్నాం. కానీ రాబోయే రోజుల గురించి, అలాగే మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాలు కూడా మనం పరిశీలించినప్పుడు కాలము సమీపంగా ఉంది కాబట్టి జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి మనం అని ఆలోచించి మోషే చెప్పినట్టుగా జ్ఞాన హృదయంతో మా దినములు లెక్కించుకుంటూ జీవించగలిగే కృప అనుగ్రహించమని మోషే ఎట్లాగైతే అడిగాడు, ఆ తరతరములకు నివాస స్థలమైన మన దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పటికి ఆయనకి ఇష్టమైన జీవితం ఎంతకాలం జీవించామో, ఆయనకి ఇష్టమైన దినములు మన జీవితంలో ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్కించుకుంటూ జీవిద్దాం. అట్లాంటి కృప దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈరోజు మూలవాక్యం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ప్రేమ మేడం మా తండ్రి, ఈ తరుణం మాకు అనుగ్రహించినంత వందనాలు తండ్రి. నీ వాక్యం ధ్యానించబోతూ ఉంటాడుగా నన్ను మరుగుపరచండి, మీరే ఆధ్యాత్మిక మర్మాలు వెల్లడి చేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచండి దేవుడు. నీకే వందనాలు తండ్రి. అదే విధంగా వాక్యం ధ్యానిస్తున్న నాకు నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మాలు మీరే వెల్లడి చేయమని, ఎక్కడ ఏ రకమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కార్యానికి ఘనంగా స్థుతించిన వాక్యం దయచేయండి. వాక్యం ధ్యానించిన తర్వాత నాయన మమ్మల్ని మేము పరీక్షించుకుని జ్ఞానవంతురాలుగా ఉండటానికి మేము ఎట్లా జీవించాలి, మూఢరాలుగా ఎట్లా ఉండకూడదు అనే అంశాన్ని కూడా మేము ఒక్కసారి అవలోకనం చేసుకుని మా జీవితంలో ఒకవేళ మేము ధ్యానించిన స్త్రీల యొక్క లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో మేము సరిచేసుకుని జ్ఞానవంతురాలుగా మా గృహాలు నిర్మించుకుని కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు అంటే మరి హెబ్రీ గ్రంథం ధ్యానించాం. పౌలు గారి పత్రికలు ఆల్మోస్ట్ 3 సంవత్సరాల పైనే మనం ధ్యానించడం జరిగింది. దేవుడు ఆ పత్రికలు ధ్యానించడానికి ఆయన తన కృప ఎంతగానో చూపించారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మొత్తం మీద చూస్తుంటే మరి పౌలు గారి పత్రికలు ధ్యానించడం అనేది చాలా కష్టమైనటువంటి అంశం. అంటే నేనేదో గొప్పగా చెప్పానని కాదు, కానీ ఆ పత్రికలు విశ్లేషించి ధ్యానించుకోవడం అంటే ఇప్పటికీ కూడా నేను చాలాసార్లు చెప్పాను, క్రిస్టియన్ బుక్ స్టాల్స్ లో పరిశుద్ధ గ్రంథం తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయేది ఏంటంటే పౌలు గారి సాహిత్యం, పౌలు గారు రాసిన పత్రికలు, దాని మీద విశ్లేషణలు. అంటే ప్రపంచం అంతా కూడా ఆయన సాహిత్యం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపించింది దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. సరే, ఒక 2 వీక్స్ ఏదైనా జనరల్ టాపిక్ మాట్లాడుతున్నాను, తర్వాత ఎందుకంటే మనం చేసేది బైబిల్ స్టడీ కాబట్టి తర్వాత ఏదైనా గ్రంథం నేను ఎన్నుకునే లోపల ఒక 2 వీక్స్ మాత్రం 2 టాపిక్స్ మాట్లాడదాం అనుకున్నాను. సరే, ఏం మాట్లాడదాం అనుకున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి ఒక స్త్రీని గురించి నేను మాట్లాడాలనుకున్నాను. ఒక స్త్రీ కాదు, 3 స్త్రీలు. అందులో ఒక ఆమె జ్ఞానవంతురాలు, 2 మూఢురాళ్ళు. ఆ స్త్రీ గురించి పెద్దగా, అంటే స్త్రీల గురించి రాసే బుక్స్ లో గాని, లేదా మరి ఎక్కువగా స్త్రీల సాహిత్యం చెప్పేటప్పుడు కానీ ఆ స్త్రీ గురించి ఎక్కువగా మనం అంటే నోటెడ్ కాదు ఆమె. కానీ ఆమె జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆమె జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఎన్నో సంగతులు ఉన్నాయి. ఆవిడ గురించి మనం చదవాలంటే రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చూసినట్టయితే, రాజులు 2వ గ్రంథం
11వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులు అందరినీ నాశనము చేశాను. రాజైన యెహోరాము కుమార్తెను అహజ్యాకు సహోదరియు అయిన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యంగా తప్పించెను. కనుక వారు అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండడం చేత అతడు చంపబడకుండాను. అతల్యా దేశమును ఏలుతుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరంలో దాదితో కూడా దాచబడి ఉండెను. ఇదే విషయాన్ని దినవృత్తాంతాల గ్రంథంలో 22వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే, దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధులకు రాజవంశస్థులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెను యెహోయోద అను యాజకుని భార్య అయిన యెహోషబతు అతల్యాకు కనపడకుండా అతని దాచిపెట్టిన కనుక ఆమె అతనిని చంపలేకపోయెను. ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. ఆ కాలము అతల్యా దేశమును పరిపాలించాను. ఈ వాక్యం చదవటం ద్వారా నేను ఎవరి గురించి చెప్పబోతున్నది మీకు అర్థమయ్యే ఉంది. ఆవిడ పేరు రాజుల గ్రంథంలో యెహోషెబ అని రాస్తుంది. దినవృత్తాంతాల గ్రంథంలో యెహోషబతు అని రాస్తుంది. యెహోషబతు అనే పేరే కరెక్ట్. దినవృత్తాంతాల గ్రంథంలో యూదా రాజుల చరిత్ర అంతా కూడా చాలా చక్కగా రాయబడి ఉంది. మనకి రాజుల కాలక్రమ పట్టిక వాళ్ళు పరిపాలించిన కాలం చూసుకుంటూ వస్తే అందులో యూదా వంశంలో యూదా రాజుల్లో పరిపాలించినటువంటి ఒకే ఒక్క రాణి అతల్య. ఈ అతల్య ఇశ్రాయేలీలకు కానీ యూదా వారికి కానీ అసలు చెప్పాలంటే రాణిగా ఉన్నది ఆమె ఒక్కతే. అంత చక్కటి అవకాశం ఆవిడకి వచ్చింది. కానీ ఆవిడ ప్రవర్తన గురించి మనం రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయంలోను, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు ఆవిడేం చేసిందంటే, తన భర్త చనిపోయిన తర్వాత తన కొడుకు పరిపాలించిన తర్వాత 2 సంవత్సరాలు అతను పరిపాలించిన తర్వాత ఆ కొడుకు చనిపోయిన తర్వాత ఇక తనే రాణిగా తనకు తానే ప్రకటించుకుని రాజవంశీకులందరినీ కూడా చంపేసింది. అంటే తనకి ఎవరు కూడా అడ్డు లేకుండా ఉండాలని చంపేస్తుంది. ఆ చంపే క్రమంలో తన కుమార్తె, ఆ అతల్య కుమార్తె యెహోషబతు ఏం చేసిందంటే, తన తల్లి రాజవంశీకులందరినీ చంపేసి ఆ సింహాసనం మీద యూదా వంశానికి చెందిన వారు ఎవరు లేకుండా చేస్తుందని గమనించి చాలా ధైర్య సాహసాలతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఆ రాజవంశంలో బిడ్డలందరినీ చంపేసేటప్పుడు ఆ చంపబడిన బిడ్డల నుంచి ఒక బిడ్డను దొంగిలించి ఆయన దినవృత్తాంతాల్లో ఉంది. చంపబడిన బిడ్డల నుంచి అక్కడ సేకరించి అని చెప్పుకుంది. ఆ బిడ్డను తీసి ఏం చేసిందంటే, తన తల్లి ఎంత దుర్మార్గురాలో దుష్టురాలో ఎంతగా తెగిస్తుందో ఆవిడ తెలుసు కాబట్టి అమ్మాయికి, అమ్మాయి ఏం చేసిందంటే ఆ కుర్రాడిని ఒక దాదికి అప్పచెప్పి ఆ దాదిని ఈ కుర్రాడిని కూడా దేవాలయంలో తెరల వెనక ఎంత జాగ్రత్తగా పెంచిందో, ఎక్కడ కూడా సౌండ్ కూడా రాకుండా ఎవరికి వినపడకుండా అతి జాగ్రత్తగా పిల్లాడిని 6 సంవత్సరాలు పెంచింది. 7వ సంవత్సరం రాజుగా అతన్ని చేయటం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసినప్పుడు అన్యులు అంటారు కదా, అంటే దేవుడు నెరగిన వారు ఏమంటారంటే, ఒక సామెత ఏంటంటే గంజాయి వనంలో నుంచి తులసి మొక్క వస్తుందా అని. మన బైబిల్లో అయితే నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా, వస్తుందా అని చెప్పి. యెహోషబతు జీవితాన్ని మనం గమనించినప్పుడు దాదాపు ఈమె జీవితం కూడా అట్లాగే ఉంది. ఈమెకి
ఆ పుట్టింటి తరపు నుంచి గాని తండ్రి తరపు నుంచి గాని ఉన్నటువంటి వంశావళిని మనం చూసినట్టయితే ఏ ఒక్కడు కూడా దైవభక్తి ఉన్నవాళ్ళు కాదు. ఈమె ఉమ్, పుట్టిన ఇంటి గురించి మనం చూసినట్టయితే ఈమె తల్లి అతల్య, తండ్రి యెహోరాము. యెహోరాము తండ్రి అహజ్య, అహజ్య భార్య యెజబెలు, యెజబెలు తండ్రి యాద్బయల్. అలాగే ఈ ఆహాబు తండ్రి ఒమ్రి, ఆహాబు తండ్రి ఒమ్రి. ఈ ఒమ్రి ఎట్లాంటి వాడంటే ఆ ఒమ్రి అనే మాటకి యెహోవా యొక్క దాసుడు అని చెప్పి ఒమ్రి తండ్రి గారు పేరు పెట్టారు. ఈ ఒమ్రి ఏమవుతాడు యెహోషాపాతుకి? తాతకి తండ్రి అంటే ముత్తాత, అమ్మ తరపు నుంచి ముత్తాత అవుతాడు యెహోషాపాతుకి ఒమ్రి. ఈ ఒమ్రి పేరైతే యెహోవా యొక్క దాసుడు అని పెద్దవాళ్ళు పెట్టారు, కానీ అతని ప్రవర్తన మాత్రం ఆ విధంగా లేదు. కడు దుర్మార్గుడు. ఇతను ఏం చేశాడంటే ఆ ఒక సేట్ దగ్గర, అరబ్ షేక్ దగ్గర ఒక కొండ కొని, అతని పేరు షెకెం అయితే అతని పేరున షోమ్రోను కొండ అనేది స్థాపించి ఇశ్రాయేలీలు అక్కడ ఈ ఆరాధనలు చేసుకోవటానికి వీలు కల్పించాడు. ఇతను 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 12 సంవత్సరాల్లో ఇతను 6 సంవత్సరాలు తిర్సాలోను, 6 సంవత్సరాలు షోమ్రోలోను పరిపాలించాడు. ఇతను ఏంటంటే చాలా దుష్టుడు, మత భ్రష్టుడు అని చెప్పి ఇతనికి పేరు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఇతని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, మీరు ఒమ్రీ కట్టడలను అనుసరిస్తూ ఆహాబు ఇంటి వారి పనులు చేస్తూ ఉన్నారు అని చెప్పి అక్కడ మీకా ప్రవక్త ఇశ్రాయేలీని గద్దించడం జరిగింది. మీరు ఒమ్రీ ప్రవక్త చేసే పనులు చేస్తున్నారు, ఆహాబు ఇంటి వారు చేసే పనులు చేస్తున్నారు అంటే యెహోషాపాతు ముత్తాత అనమాట ఇతను ఒమ్రీ. ఈ ఒమ్రీ కొడుకు ఆహాబు. ఈ ఆహాబు గారి చరిత్ర చూస్తే, ఈ ఆహాబు ఇశ్రాయేలీల రాజు. ఇతడు చాలా దుర్మార్గమైనటువంటి ప్రవర్తన తండ్రి దగ్గర నుంచి అలవర్చుకున్నాడు. దానికి తగ్గట్టుగా ఆహాబు గారి భార్య యెజబెలు మనందరికీ తెలుసు. ఈ యెజబెలు తండ్రి పేరు యాద్బయల్. ఇతను సీదోను ప్రాంతాల్లో చెందినవాడు, బహు విగ్రహారాధనకు పుట్టినటువంటి ఆ ప్రాంతానికి చెందినవాడు. అట్లాంటి ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈ ఒమ్రి ఆ యెజబెల్ని తన కుమారుడైనటువంటి ఆహాబుకి చేశాడు. ఈ యెజబెల్ చాలా భయంకరమైనటువంటి స్త్రీ. మొట్టమొదటి 3 రాళ్ళు, ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లో మొట్టమొదటి 3 రాళ్ళు ఈమె. యెజబెల్ చక్కటి రాణి స్థానంలో ఉండి ఆ ఇశ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు పట్టమహిషిగా ఎన్నో మంచి పనులు చేయడు. కానీ అధికార దుర్వినియోగం చేసి ఈవిడేం చేసిందంటే 450 మంది బయలుదేవత పూజారులను, 400 మంది అషేరా దేవత పూజారులను ఆవిడ పెంచి పోషిస్తూ యెహోవా భక్తుల్ని చంపటం మొదలుపెట్టినప్పుడు ప్రవక్త ఏలియా లేచి వాళ్ళందరినీ సంహరించడం జరిగింది. ఈవిడ ఏం చేసినట్టు తన భర్త అయిన ఆహాబు దగ్గర నుంచి అధికారం అంతా కూడా తన చేతిలోకి తీసేసుకుంది. తన చేతిలో తీసుకుని కేవలం రబ్బర్ స్టాంప్ లాగా భర్తని చేసింది. ఈ 3 రాళ్ళు భర్తని కేవలం 3 రాళ్ళుగా చేసింది. యెజబెల్ ఎవరు? యెహోషాపాతుకి అమ్మమ్మ. ఈ అమ్మమ్మ గారు ఏంటంటే చాలా దుర్మార్గమైన ప్రవర్తన, దుర్మార్గమైనటువంటి పరిపాలన. భర్తని పక్క నుంచి తనకి ఆ రాజస్థానం పక్కన ఉన్నటువంటి కోట పక్కన ఉన్నటువంటి 1 ఎకరం ద్రాక్ష తోటని నాబోత్ అనే అతని దగ్గర నుంచి తీసుకోవటానికి అని చెప్పి అతను ఇవ్వనన్నాడని చెప్పి చంపించేసింది. అప్పుడు ఏలియా ప్రవక్త వచ్చి అంటాడు, ఎక్కడైతే అతని రక్తం కుక్కలు నాకుతున్నాయో అక్కడే నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయని చెప్పి ఈ ఆహాబు ఏం చేశాడంటే ఫేనీకే మతాన్ని ప్రచురంలోకి తీసుకొచ్చాడు. అది రాజగృహాలు తర్వాత బాగా రిచ్ పీపుల్ ఆ మతాన్ని అనుసరించారు. మనం సురోఫెనికా స్త్రీ అని చూస్తాం కదా మత్తయి సువార్తలో. ఈ సురోఫెనికా స్త్రీ కూడా ఈ ఫేనీకే భాషను అనుసరిస్తూ ఫేనీకే వంశానికి ఒక వంశమే స్థాపించేశాడు ఆహాబు, దైవ వ్యతిరేకమైన. అయితే ఈ ఆహాబ్ ఏం చేశాడంటే, ఈ ఆహాబ్కి యూదారాజు అనేటువంటి యెహోషాపాతు అనే ఒక స్నేహితుడు ఉన్నాడు. యూదారాజులు మంచి వాళ్ళలో యెహోషాపాతు కూడా చాలా మంచి రాజు. ఈయన గురించి మనం దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం దగ్గర చూడకు. చాలా మంచి ప్రార్థన పరుడు. 4 పక్కల నుంచి 4 సైన్యాలు తన మీదకి వచ్చేటప్పుడు ఉపవాస దినం ప్రకటించి
మంచి విజయం పొంది బెరాకాలో స్తుతి చెల్లించినటువంటి ప్రార్థనా పరుడు యెహోషాపాతు. యెహోషాపాతు కుమారుడు యెహోరాము. వీళ్ళు యూదులు ఇశ్రాయేలీతో విజయం అందుకోరు. ఎందుకంటే ఇశ్రాయేలీలు బాగా విగ్రహారాధకులు. అయితే ఆహాబు యెహోషాపాతుకున్న స్నేహాన్ని బట్టి యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాముకు ఈ అతల్యాన్ని చేశారంటే అహాబు కుమార్తె అయినటువంటి అతల్యాన్ని చేశారు. అంటే ఈ అతల్య అనే ఆవిడ జీవిత చరిత్ర మనం చూస్తే ఆవిడ ఇశ్రాయేల్ వారి ఆడపడుచు, యూదా వారి కోడలు. ఒక చాలా మంచి ఇంటికి వెళ్ళింది ఆమె వెళ్ళటం. ఆమె చాలా మంచి ఇంటికి వెళ్ళింది. కానీ పుట్టుకతో వచ్చిన బుద్ధులు కొడుకులతో కానీ పోవంటారు కదా పెద్దలు. ఆవిడ అమ్మమ్మ ఆవిడ అమ్మ యెజబెల్. అలాగే ఆ తన భర్త అంటే తన తండ్రి ఆహాబు చాలా దుర్మార్గుడు. ఆహాబు తండ్రి తన ముత్తాత కూడా ఉమ్మరి కూడా చాలా దుర్మార్గుడు. అట్లాంటి వంశం నుంచి వచ్చినటువంటి అతల్య ఆ యూదా వంశాన్ని కూడా పాడు చేయడానికి కోడలుగా వెళ్ళి అక్కడ చాలా పాడు చేసింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అవిశ్వాసకి విశ్వాసతో జోడు ఏంటని చెప్పి పౌలు గారు అంటారు కదా, బెలియాలతో నీకు పనేంటి, ఒక విశ్వాసండు బెలియాలతో నీకు పనేంటి. ఈ మధ్య చాలా వివాహాల్లో చాలా మంది ఎక్కడ సరిపెట్టుకుంటున్నారంటే అన్ని అయిన తర్వాత ఒకవేళ అమ్మాయి గాని అబ్బాయి గాని విశ్వాసం కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళే సర్దుకుంటారులేండి, అమ్మాయి అబ్బాయిని మార్చుకోవచ్చు, అబ్బాయిని అమ్మాయిని మార్చుకోవచ్చు, దాంట్లో పెద్ద ఏమి లేదులేండి అని చెప్పి కొట్టుపారేస్తున్నారు. అది ఎప్పుడు కూడా చాలా తప్పు. అవిశ్వాసి అని తెలిసి అవిశ్వాస అయిన భార్యను చేసుకోకూడదు. అలాగే అవిశ్వాసి అని తెలిసి అవిశ్వాస అయిన భర్తను చేసుకోకూడదు. చేసుకుంటే ఏమవుద్దంటే వాళ్ళు వీళ్ళని మాత్రం కాదు కానీ వీళ్ళే వాళ్ళ వైపుకు వెళ్ళి విగ్రహారాధికులు అయిపోయినటువంటి సంఘటనలు చాలా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అతల్య కూడా అదే చేసింది. యూదా వంశపు కోడలైంది. అసలు యూదా రాజుల చరిత్రలో విగ్రహారాధన అనేది లేదు. యెహోషాపాతు కుమారుడు యెహోరాము మంచివాడే, కానీ బాధ్యతలు కీలుబొమ్మలు బాధ్యతలు కీలుబొమ్మలకి భార్య ఏ మాట చెప్తే ఆ మాటకి ఎదురు చెప్పకుండా భార్య నడిచినట్టుగానే నడిచాడు. చెడు పనులు విగ్రహారాధనలు చాలా చేయించింది భర్తతో ఈ అతల్య. సరే, భర్తను అలా చెడగొట్టింది. భర్త అనవసరమైన యుద్ధానికి వెళ్ళి అక్కడ మరణించాడు యెహూ అనే అతని చేతిలో. ఆ మరణించినప్పుడు యెహూ అనే అతను అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటారు, మనస్ఫూర్తిగా యెహోవాను వెతికినటువంటి యెహోషాపాతు కుమారుడు కదా ఇతను అని చెప్పి చాలా బాధపడతారంటే అట్లాంటి తండ్రి కడుపుని ఇట్లాంటి కుమారుడు పుట్టాడా అని చెప్పి అనుకుంటారు యెహోరాము గురించి. ఆ యెహోరాము చనిపోయాడు. యెహోరాము చనిపోయిన తర్వాత అతని జ్యేష్ఠ కుమారుడైనటువంటి అహజ్యా రాజు అయ్యాడు. ఈ అహజ్యా రాజు అయిన తర్వాత ఈ అహజ్యా చేసిన పని ఏంటంటే తన సోదరులందరినీ కూడా చంపేశాడు. తన సింహాసనానికి అడ్డు రాకూడదు, ఆటంకం రాకూడదు అని చెప్పి చంపేయటం జరిగింది. ఆ జరిగిన తర్వాత ఈ అతల్య ఏం చేసిందంటే భర్తను ఎట్లాగైతే పెడదారిలో నడిపించిందో కుమారుని కూడా అలాగే పెడదారిలో నడిపించడం అనేది జరిగింది. అహజ్యా కూడా విగ్రహారాధనకు లోనే, అలాగే చేయకూడని పనులని కూడా చాలా చేయటం అనేది జరిగింది. తత్ఫలితంగా అహజ్యా కూడా చనిపోయాడు. దేవుని దృష్టిలో చాలా చెడు కార్యాలు చేశాడు అహజ్యా కూడా. ఎందుకంటే తల్లే చేయించాడు. అంటే తల్లి ఎట్లాంటిదైనా పిల్లల్ని సన్మార్గంలో నడిపించుకుంటా చూస్తుంది. ఏ తల్లి అయినా కూడా. ఈ తల్లి కొడుకుని చెడగొట్టేసింది, భర్తని చెడగొట్టింది. ఇట్లాంటి మూడు రాలైనటువంటి స్త్రీ, రెండో స్త్రీ మొట్టమొదటేమో యెజబెల్, ఆహాబ్ భార్య. ఆ యెజబెల్ కూతురు అతల్య. ఈ అతల్య ఆహాబు కూతురు, యెహోరాము భార్య. మంచి ప్రార్థనాపరుడైనటువంటి మామగారు యెహోషాపాతు కోడలు. ఆ కోడలు మామగారు బట్టి కూడా ఈవిడికి ఏమి కూడా జ్ఞానం కలగలేదు. మొత్తం అత్తగారింటిని అంతటినీ కూడా విగ్రహారాధనమయం చేసేసింది. అందుకని అవిశ్వాసి చేసుకుంటే ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈ అతల్య క్యారెక్టర్ ద్వారా మనం చూడవచ్చు. ఇటు భర్తని చెడగొట్టేసింది, కొడుకును కూడా విగ్రహారాధన వైపు మళ్లించింది. ఎందుకు చేతగాని వాళ్ళ చేసింది. అహజ్యా మరణించిన తర్వాత ఏం చేసిందంటే ఇక మిగతా రాజవంశీకులు ఎవరైతే చిన్నవాళ్ళు అప్పుడు, ఎందుకంటే ఈ అహజ్యానే అన్నదమ్ములందరినీ చంపించేశాడు కదా, ఇక మిగతా వాళ్ళని ఈవిడ చంపించేసింది.
చంపించేస్తే ఆ సమయంలో యెహోషాపాతు ఏం చేసిందంటే తన తల్లి చేసే దుర్మార్గత్వం చూసి, అయ్యో నా అన్న చనిపోయాడు, అన్నకి వారసుడు లేకుండా పోతున్నాడు, వారసత్వం లేకుండా పోతున్నాడు ఎలాగని చెప్పి ఆలోచించి ఒక బిడ్డను తీసుకొచ్చారు. చనిపోతున్న బిడ్డలు అంటే చనిపోయారని వదిలేసి వెళ్ళి ఉంటారు ఆ చంపేవాళ్ళు. ఒక బిడ్డ బ్రతికుంటే దేవుని ఏర్పాటు అనుకున్న ఆ బిడ్డను తీసుకొచ్చి చాలా ప్రాణాలు తెగించి పెంచింది. ఆ బిడ్డ పేరు యోవాషు. ఆ యోవాషు 6 సంవత్సరాలు యెహోషాపాతు దగ్గర పెరిగి ఆ తర్వాత రాజు అయ్యాడు. యోవాషు పరిపాలన అంతా కూడా చాలా మంచి పరిపాలన జరిగింది. ఇప్పుడు మనం చూసిన దాంట్లో యెజబెల్ గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఏ స్త్రీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే పురుష స్వభావం కలిగిన స్త్రీలను చూసి ఏమంటారంటే అదొక యెజబెల్ అంటారు. లేకపోతే వాక్యానికి విరుద్ధమైన ప్రవర్తన, క్రైస్తవురాలు అయి ఉండి వాక్యానికి విరుద్ధమైన ప్రవర్తన, వాక్యానికి విరుద్ధమైన బోధ, అబద్ధ బోధ చేస్తుంటే ఆమె ఒక యెజబెల్ అంటారు. ఆ యెజబెల్ కూతురు అతల్య, అతల్య కూతురు యెహోషాపాతు. అంటే అమ్మమ్మ తల్లి కడు దుర్మార్గురాలు, 3 రాళ్ళు వాళ్ళ చేతులారా వాళ్ళ చేతులతోటే తమ గృహాలు ఓడబెరుకున్నారు. అట్లాంటి ఇంట్లో నుంచి, అట్లాంటి వంశవృక్షం నుంచి వచ్చినటువంటి యెహోషాపాతు అనే పేరుకి యెహోవా ప్రమాణం అని అర్థం. అతల్య అనే పేరుకి యెహోవా బాధ పెట్టున్నది. ఇంకో అర్థం కూడా ఏంటంటే యెహోవా గొప్పవాడు అని తెలుస్తుంది. ఇక యెజబెల్ అనే పేరుకి ఏంటంటే స్వచ్ఛమైన, తండ్రి చాలా చక్కటి పేరు పెట్టాడు. స్వచ్ఛమైన ఎబ్బైలు పూజారి అయినప్పటికీ కూడా కుమార్తెకు మంచి పేరు పెట్టాడు, స్వచ్ఛమైన. కానీ ఆ ప్రవర్తనలో స్వచ్ఛత లేదు. యెహోషాపాతు చరిత్ర చూసినప్పుడు అసలు ఇట్లాంటి ఇంట్లో అటు చూస్తే అమ్మ దుర్మార్గులు, తండ్రి, తాత, ముత్తాత కూడా దుర్మార్గులే. ఇటు తండ్రి తరపున ఉన్నటువంటి తండ్రి యెహోషాపాతు మాత్రం మంచి ప్రార్థనా పరుడా, ఒక్కడే ప్రార్థనా పరుడా కుటుంబంలో. సరే, యెహోషాపాతు దాచింది యోవాషును 6 సంవత్సరాలు దాచిన తర్వాత 7వ సంవత్సరం అతను రాజుగా ప్రకటించి అతని పరిపాలన అప్పచెప్పారు. ఇక్కడ యెహోషాపాతు గురించి చెప్పుకునేటప్పుడు ఈమె భర్త యెహోయాదా, భర్త పేరు యెహోయాదా. ఈ యెహోయాదా ప్రధాన యాజకుడు. యెహోయాదా ప్రధాన యాజకుడు. ఈయన కూడా అంటే యెహోషాపాతుకు యెహోయాదాకు 6 కుమారులు ఉన్నారు. కానీ యెహోయాదా ఎంత నీతిమంతుడంటే తన భార్య చెప్పింది మంచి అని చెప్పి ఆలోచించి తన బావగారు అయినటువంటి ఆ అహజ్య కుమారుని పెంచి రాజుగా చేసి అన్ని విషయాల్లోనూ అతనికి చేదోడు వాదోడుగా ఉంటూ అతను పరిపాలించడానికి కావలసినటువంటి ఆలోచన అంతా కూడా ఈయనే చెప్పడమే జరిగింది. యోవాషు 7వ సంవత్సరంలో ఏలన ఆరంభించినప్పుడు కిరీటం పెట్టి అతనికి ధర్మశాస్త్రం చేతికిచ్చి రాజుగా ప్రకటించాడు. ఈ లోపల అతల్య ద్రోహం 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 అనుకుంటూ వచ్చింది. ఏంటంటే మనవడు సింహాసనం మీద కూర్చునేటప్పటికి నేను అందరినీ చంపేశాను కదా, నా రాజ్యానికి ఎవరిని ఆటంకం లేకుండా నేను చేసుకోవాలనుకున్నాను కదా, ఈ రాజు ఎక్కడి నుంచి వచ్చాడు, ద్రోహం ద్రోహం అనుకుంటూ వచ్చేటప్పటికి యెహోయాదా ఏమంటాడంటే ఆమె ఎట్లాంటిదైనప్పటికీ ఒక రాణి కాబట్టి ఈ మందిరంలో ఆమెను చంపొద్దు, ప్రాకారం బయటకు తీసుకెళ్ళి అక్కడ చంపేయండి అంటారు. అలా అతల్య మరణించింది. ఇక్కడ యెహోషాపాతుకి ఎంత ప్రాధాన్యత మనం ఇస్తామో యెహోయాదా కూడా మనం అంత ఇవ్వాలి. ఎవరైనా ఏమంటారు, నీ తల్లి చాలా దుర్మార్గురాలు, మీ అమ్మమ్మ చాలా దుర్మార్గురాలు, మీ తాత అలాగా, మీ ముత్తాత ఇలాగా, ఇట్లాంటి వంశం నుంచి వచ్చావు నువ్వు, ఆ కుమారుని తీసుకొచ్చి నువ్వేం ఉద్ధరిస్తావో, పైగా ఈ కుమారుని తీసుకొచ్చావని తెలిసినట్టయితే మీ అమ్మ ఎంత దుర్మార్గురాలో తెలుసా, నిన్ను నన్ను కూడా ఉండనివ్వదు అని చెప్పి ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపో, లేకపోతే నువ్వు ఆ పిల్లని అక్కడ వదిలేసి వచ్చేవాడు, ధర్మాన్ని వదిలేసి వచ్చాని చెప్తారు. ఎంత ప్రధాన యాచకుడు అయినప్పటికీ తన కుటుంబాన్ని సేవ్ చేసుకోవటానికి. కానీ ఈయన అలా అనలేదు. భార్య చెప్పింది, సామెతల గ్రంథంలో అంటాడు కదా 31వ అధ్యాయంలో, అతడు తన భార్యను నమ్మెను, అతని లాభప్రాప్తికి ఏమీ కొదువ కాలేదు అంటాడు. అలా యెహోయాదా యెహోషాపాతును విశ్వసించాడు, అతని లాభప్రాప్తికి ఏమీ కూడా కొదువు కాలేదు. ఇకపోతే యెహోషాపాతు కొన్ని గుణగణాలు మనం పరిగణించినట్టయితే, అంటే మన జీవితంలో ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు, లేకపోతే ఇట్లాంటి సమస్య ఏర్పడినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది, అదే విధంగా యెహోషాపాతు
ఆ గుణ లక్షణాలు అంటాం కదా, ఆ గుణ లక్షణాలు కూడా కొన్నిటిని చూద్దాం. మొట్టమొదటిగా ఈమె యెహోవా కృప పొందిన స్త్రీ. కృప అంటే తెలుసు కదా, అర్హులు కాని వారికి దేవుడిచ్చే బహుమానం కదా. అది నిజంగా ఈవిడికి అర్హత లేదు. ఎందుకంటే తల్లి దుర్మార్గురాలు, అమ్మమ్మ దుర్మార్గురాలు, ముత్తాత, తాత వీళ్ళందరూ కూడా దుర్మార్గులే. తండ్రి కూడా దుర్మార్గుడు, అన్నగారు దుర్మార్గుడు. ఇట్లాంటి కుటుంబంలో ఈమెకు దేవుడు చూపిన కృప ఏంటంటే, అంటే ఈవిడ మనస్తత్వాన్ని బట్టి, ఈమెకు దేవుని యందు ఉన్న భయభక్తులు బట్టి దేవుడి పట్ల కృప చూపించి ఒక ప్రధాన యాజకుని భార్య అయ్యే కృప అనుగ్రహించాడు దేవుడు. అదే విధంగా అనుగ్రహించబడిన కృపను ఈమె నిర్లక్ష్యం చేయలేదు. పౌలు గారు రోమలికి రాసిన పత్రికలోను, కొరింథీలు రాసిన పత్రికలోను పదే పదే చెప్తాడని, కృపను నిర్లక్ష్యం చెయ్యవద్దు. దేవుడు ఇచ్చిన కృపను నిర్లక్ష్యం చెయ్యవద్దు. కృప పొందే వరకు మంచిగా ప్రవర్తించి ఆ తర్వాత కృపను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు కూడా చాలా మంది మన నోమం చూస్తాం. అంతవరకు 9వ అధ్యాయం వరకు నీతిమంతుడు, 10వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏమైంది, లోతును చూస్తాం. నీతిమంతుడే, ఆ తర్వాత జీవితం. అలా కాకుండా కృపను నిర్లక్ష్యం చేయవద్దు. ప్రధాన యాజకుని భార్య అయినంత మాత్రాన అందరూ దాన్ని అలా దక్కించుకున్నారా అని మనం గమనించినట్లయితే, మొట్టమొదటి ప్రధాన యాజకుడైనటువంటి అహరోన్ భార్య పేరు ఎలీషబా. ఈ ఎలీషబాకి 4 కుమారులు: నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతమారు. అయితే వీళ్ళు, ఈ మొదటి ఇద్దరు కూడా, నాదాబు అబీహు కూడా అన్యాయాన్ని తీసుకుని వెళ్ళటం వల్ల సంహరింపబడ్డారు. 2 కుమారులు మాత్రమే ఆమెకు మిగిలారు. అహరోను గారు మొట్టమొదటి ప్రధాన యాజకుడుగా ఎంతో గౌరవ స్థానం పొందినటువంటి నాయకుడు, యాజకుడు ఆయన. అట్లాంటి యాజకుని కుటుంబంలో ఇద్దరు దైవ వ్యతిరేకులుగా మిగిలిపోయారంటే, మరి చెప్తారు కదా, ఒక కుమారుడు వృద్ధిలోకి వస్తేనేమో తండ్రిని పొగుడుతారు, ఒక కుమారుడు చెడిపోతే తల్లిని తిడతారు కదా. తల్లిని తిట్టమని కాదు నేను అనేది, ఆమె పాత్ర అంటే దేవుడు తనకిచ్చిన కృప. ఒక మొట్టమొదటి ప్రధాన యాజకుని భార్య అమీనాదాబు కుమార్తె నయస్సోను చెల్లెలు ఈవిడ. ఒక మంచి కుటుంబం నుంచి వచ్చింది ఈవిడ కూడా. కానీ ఆ దేవుని కృపను ఒక రకంగా నిర్లక్ష్యం చేస్తున్న 2 కుమారులు మాత్రమే యాజకత్వానికి అర్హత పొందారు. ఆ తర్వాత ఏలీ భార్య గురించి మనం చూస్తే, ఏలీ కుమారులు హోప్ని, ఫీనహాస్ చేసినటువంటి దురాఘాతాలు మనకు అన్ని తెలుసు. ఏలీ గారు చాలా మంచి యాజకుడు, కానీ ఇంటి దగ్గర వాళ్ళ సరైన సంరక్షణ, సరైన నడిపింపు లేకపోవడం వల్ల హోప్ని, ఫీనహాస్ ఒక్కసారి మరణించారు, తండ్రి కూడా ఒకసారి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రధాన యాజకుని భార్యగా ఉండటం అనేది దేవుని కృప. ఆ కృపను నిర్లక్ష్యం చేయకుండా ఒక ప్రధాన యాజకుని భార్యగా తన వంతు పాత్ర నిర్వహించాలి. ప్రధాన యాజకుని భార్యగా ఇప్పుడు చూస్తున్నాం, చాలా మంది పాస్టర్లు కూడా ఇట్లాంటివి తెలుసుకోవాలి. పాస్టర్గా ఉండటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయమే. కానీ ఒక పాస్టర్గా, ఒక సంఘ కాపురి భార్యగా ఉండేటప్పుడు సంఘాన్ని ఏ విధంగా నేను నడిపిస్తున్నాను, నా కుటుంబం ఎట్లా ఉంది. రిబ్కాని పంపించేటప్పుడు లాబాన్ అంటాడు కదా, తన అన్నగారు అయినటువంటి లాబాను దీవించి, అమ్మ నువ్వు వేవేల బిడ్డలకు తల్లి వగుదువుగాక, నీ బిడ్డలు శత్రువుల గవిని స్వతంత్రించుకుందరుగాక అని దీవిస్తాడు. అది జరిగింది కదా, శత్రువుల గవిని ఇశ్రాయేలు స్వతంత్రం. అంటే ఒక ఆధ్యాత్మిక తల్లి ఎప్పుడు కూడా తన సంఘానికి మాదిరిగా ఉండాలి, తన కుటుంబానికి కూడా మాదిరిగా ఉండాలి. ఆ తర్వాత సమూయేలు కుటుంబంలో కూడా సమూయేలుకి 2 కుమారులు, వాళ్ళ పేర్లు యోవేలు, అబియా. వీళ్ళేమో లంచగొండలు. అక్కడ ఏలీ కుమారులేమో వాళ్ళు ఆ స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అదే విధంగా అక్కడ తీసుకొచ్చినటువంటి ఆ పదార్థాలన్నింటినీ కూడా దేవుడికి ఇవ్వకముందే వాళ్ళు తీసుకోవడం, చాలా చేయరాని పనులన్నీ కూడా చేస్తారు. అలాగే సమూయేలు పిల్లలు కూడా యోవేలు, అబీహు. వీళ్ళతో విసుకెత్తిపోయే ఇశ్రాయేలీ మాకు రాజు కావాలని అడిగింది. కాబట్టి ప్రధాన యాజకుడు భార్యగా నీవు ఉన్నప్పుడు, ఒక పాస్టర్గా నీవు ఉన్నప్పుడు, లేకపోతే ఒక గృహిణిగా నువ్వు ఉన్నప్పుడు ఈ బాధ్యత ఎంతవరకు నెరవేరుస్తున్నారు అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే సామెతల గ్రంథకర్త 31వ అధ్యాయం అంటాడు కదా, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, అంటే గుణవతి అయిన భార్య గురించి చెప్తూ, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. పిల్లలు తల్లిని ధన్యురాలు అని ఎప్పుడు అంటారంటే, తల్లి చక్కని రీతిలో పెంచినప్పుడు. చాలా మంది ఎంత పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా
తల్లి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. మా అమ్మ ఇన్ని కష్టాలు పడి సత్ప్రవర్తనతో నేనేమై ఉన్నానో ముందు దేవుడు, తర్వాత నా తల్లిదండ్రులు అని చెప్పుకుంటారు కదా. కాబట్టి తల్లి పాత్ర చాలా గొప్పది. అలాగే ఒక ప్రధాన యాజకుని భార్యగా యెహోషాపాతు పొందిన కృపను ఆవిడ నిర్లక్ష్యం చేసుకోలేదు. అదే విధంగా ఒక మంచి కుమార్తె ఉంది. ఒక చెడ్డ తల్లికి ఒక మంచి కుమార్తె. సాధారణంగా తల్లులు మంచిగా ఉంటారు, పిల్లలు చెడ్డవాళ్ళుగా ఉండేది ఎక్కువ చూస్తాం. కానీ ఇక్కడ రివర్స్ ఏంటంటే, ఒక చెడ్డ తల్లికి ఒక మంచి కుమార్తె. ఆ తల్లి అంటే చాలా దుర్మార్గురాలు, ఆమె కడుపున ఒక మంచి కుమార్తె, అంటే దేవుని ఎందుకు భయభక్తి కలిగిన కుమార్తె. దీనా గురించి తెలుసు కదా మనకి, యాకోబు కుమార్తె. 12 గోత్రకర్తలకు జన్మనిచ్చినటువంటి యాకోబు కుమార్తె దీన. మరి ఆ దీన ఎట్లాంటి స్థితి పొందిందో మనం చూస్తాం కదా. మరి ఆ దీన విషయంలో కూడా లే అని కూడా మనం ఆలోచించాలి. తన భర్త, తన కుమారు లేనప్పుడు తన కుమార్తె ఎక్కడికి వెళ్తుంది అనేది గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే దావీదు మహారాజు అంటాడు కదా 144వ సంకీర్తనలో, మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరమునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. నగరమునకై చెక్కిన మూల కంబములు అంటే ఆ కుటుంబ పరువు ప్రతిష్టలు అనేవి ఆడపిల్ల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చెక్కాలి ఆడపిల్లని. మగపిల్ల పెద్దవాళ్ళు అంటారు కదా, ఆడికే ఉండో నెత్తరేస్తే అలా వెళ్ళిపోయి వచ్చేస్తాడు అంటారు. మగపిల్లని ఆడపిల్ల దగ్గరికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంచి కుమార్తె. మరి యొక్త కుమార్తెను చూస్తాం. యొక్త ఒక ఉపపత్ని కుమారుడు అయినప్పటికీ కూడా ఆ యొక్త యుద్ధాలకు వెళ్ళినా కూడా ఆ తల్లి యొక్త భార్య చాలా బాగా పెంచింది ఆ అమ్మాయిని, యొక్త కుమార్తె. ఇలాగా కొంతమంది మరి హేరోదియని చూస్తాం. ఆ చెడ్డ తల్లి కుమార్తె కూడా చెడ్డదే. ఆ తల్లి కోరరాని కోరినప్పుడు ఆ బాప్తిస్మ యోహాను తల కోరింది. తర్వాత తను చాలా శిక్ష పొందింది. అలాగే ఎస్తేరు గ్రంథంలో హామాను అనే ఒక అతని భార్యను చూస్తాం, జెరేష. ఒక తప్పుడు సలహా ఇచ్చి భర్తని 10 మంది కుమారులను ఒక్కసారి పోగొట్టు. అంటే చాలా జాగ్రత్తగా గృహిణి బాధ్యత ఏంటంటే యజమానికి మంచి సలహా ఇవ్వాలి, ప్రార్థన చెయ్యాలి, ముఖ్యంగా పిల్లల పట్ల దీవెనలు అందించే తల్లులుగా ఉండాలి. మంచి కుమార్తెగా మన పిల్లలు మంచి కుమార్తెలుగా ఉండాలంటే ముందు మనం కడు జాగ్రత్త వహించాలి. అదే విధంగా ఈవిడ మనం చూసినప్పుడు స్వార్థం అనేది లేని స్త్రీ ఈమె. తనకున్న 6 కుమారులు ఎవరినో ఒకరిని రాజుగా కూర్చోబెట్టొచ్చు కదా అనుకోకుండా, స్వార్థం ఏమి చూపించకుండా తను ఏం చేసింది, తన మేనలనే రాజ్యానికి పంపించింది. స్వార్థరహితంగా మన క్రైస్తవ స్త్రీ ఎప్పుడు కూడా స్వార్థరహితంగానే ఆలోచించాలి. ఎందుకంటే ప్రేమ లేనిదే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించుకో అన్నప్పుడు, మన గృహంలో ఉన్న వాళ్ళని మనం ప్రేమించలేకపోతే బయట వాళ్ళ పట్ల ఏ రకంగా ప్రేమ మనం చూపించగలంటే, ఒక మంచి పొజిషన్ లో నా కుమారుడు వెళ్తాడు కదా, నా మేనల్ని ఎందుకు కూర్చోబెట్టాలి అక్కడ అని చెప్పి స్వార్థంగా ఆమె ఆలోచించలేదు, తన భర్త కూడా ఆలోచించలేదు. అదే విధంగా ఆవిడ దేవుని ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను బాగా అర్థం చేసుకుంది. ధర్మశాస్త్రం ఏమి చెప్పబడింది, ఎవరు రాజుగా ఉండాలి అనుకునే యెహోయాదా కూడా తన అనుచరులను పిలిచి ఏమంటాడంటే, ఇదిగో అబ్బాయి, ఆ అహజ్య కుమారుడు అయినటువంటి యోవాషే రాజ్యం ఏలాలి, ఆ యోధా వంశం నుంచి వచ్చిన వాడే రాజుగా ఉండాలి. కాబట్టి ఆ కుర్రవాడు చిన్నవాడు అయినప్పటికీ నేను అతనికి సలహాదారుగా ఉంటాను, అతన్నే రాజుగా చేస్తానని అందరినీ ఒప్పించాడంటే ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకున్నారు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. ఒక మంచి నిరీక్షణ కలిగినటువంటి స్త్రీ ఈమె. జ్ఞానవంతురాలు ఎందుకైంది ఏమిటంటే ఒక మంచి నిరీక్షణ కలిగిన స్త్రీ కూడా. మరి అప్పుడు దావీదుకి యెహోవా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆమె గుర్తు చేసుకుంది. అడుగుతాడు కదా, నిత్యము నీ సన్నిధిలో నా సంతానం ఉండేటట్టు ఆశ్రయించినప్పుడు దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు దావీదుకి, నీ నడుమును పుట్టిన కుమారుడు నా సింహాసనం మీద ఉంటాడు, అతను నిత్యం వెళ్ళాలంటే ఆయన ఇచ్చిన వాగ్దానం సొలొమోను మహారాజు గురించి మాత్రమే కాకుండా యేసుక్రీస్తు కూడా అదే వంశాల నుంచి వచ్చారు. కాబట్టి ఈమె తన పితరుడైనటువంటి దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని గుర్తుంచుకుంది, నిరీక్షించింది. యూదా వంశం నుంచి రాజు ఉండాలని చెప్పి తన మేళని తీసుకెళ్లి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టింది. అదే విధంగా మరొక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే, ఈమె తెగింపు కలిగినటువంటి స్త్రీ. తెగింపు అనేది ఎందుకంటున్నాం అంటే, తన తల్లి గురించి ఈవిడ బాగా తెలుసు కదా, ఎంత దుర్మార్గులో ఆ తల్లి, ఎంత దుర్మార్గులలో ఇందుకు బాగా తెలుసు. అయినా కూడా విశ్వాసుల తెగింపు అంటారు కదా, ఆ విశ్వాసుల తెగింపు అనేది ఎప్పుడు వస్తుందంటే
హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. తను వెదకువారు ఆ ఆయన తను వెదకు వారికి ఫలము దయచేయనని నమ్మవలెను. అంటే విశ్వాసం ఎప్పుడు కూడా ఒకవేళ ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి వస్తే ఎదుర్కోవాలి. తనకు నాకు విశ్వాసం అయితే ఉంది కానీ నాకు ధైర్యం లేదు అంటానికి వీళ్ళు సురకనిక స్త్రీని చూస్తాం కదా. ఆమె అన్యురాలు, ఆమె యూదా జాతి స్త్రీ కాదు, దేవుడు అంటే తెలియదు. కానీ తన కుమార్తెను బ్రతికించుకోవటానికి ఎక్కడికి వచ్చింది? యేసుక్రీస్తు దగ్గరికి. ఎంత తెగింపు ఉంటే రాగాలి, వచ్చింది, ఫలితాన్ని పొందింది. అలాగే లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక స్త్రీని చూస్తాం. ఆమె కూడా ఎంతో విశ్వాసంతో అక్కడికి వచ్చింది, తను పాప క్షమాపణ పొందింది. కాబట్టి మనకు విశ్వాసం ఉంటే అవసరం వచ్చినప్పుడు ఆ తెగింపు అనేది ఉండాలి. ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా నీ బిడ్డల గురించి ఒకవేళ తెగించవలసిన పరిస్థితి కనుక వస్తే, ఆ బిడ్డల భవిష్యత్తు గురించి తెగించవలసిన పరిస్థితి వస్తే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అట్ ది సేమ్ టైం ఆ బిడ్డలను సంరక్షించుకోవడానికి కూడా మనం ప్రయత్నం అనేది చెయ్యాలి. అదేవిధంగా ఈమె నీతిమంతురాలు. యెహోషాపాతు గురించి మనం చెప్పాలంటే ఈమె నీతిమంతురాలు. ఎందుకంటే తన చుట్టూ ఉన్న వంశ మొత్తం ఎట్లాంటి వంశం అయినప్పటికీ కూడా ఒక నోవాహు వలె, ఒక లోతు వలె చుట్టూ ఉన్న వారిని పట్టించుకోకుండా దేవుని వైపు చూచి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన దేవుని వైపు చూచి ఆమె చక్కటి ఫలితాన్ని పొందింది. నీతి మంత్రాలేమి. అదే విధంగా ఈమెను గురించి మనం చెప్పాలంటే జ్ఞానవంతురాలు అని ముందే అనుకున్నాం కదా. ఇదే సామెతల గ్రంథకర్త 24వ అధ్యాయంలో 3వ వచనం అంటాడు, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన చేత అది స్థిరపరచబడును, తెలివి చేత దాని బదులు రమ్యమైన వస్తువులతో నింపబడును. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును. ఎలాగో యెహోయాదా భార్య అయింది, మంచి గృహం కట్టబడిన ముందే, కానీ దాన్ని నిలబెట్టుకోవాలి. ఇల్లు కట్టుకున్నామంటే దాన్ని నిలబెట్టుకోవాలి. వివేచన చేత అది స్థిరపరచబడును. ఆ వివేచన చేత మంచిగా తన కుటుంబాన్ని స్థిరపరుచుకుంది. తెలివి చేత ఆ గదులన్నీ కూడా రమ్యంగా మలచబడతాయి. ఆ రమ్యమైన వస్తువులతో గదులు నింపబడతాయి. అలాగే ఈవిడ గురించి ఇంకొక మాట చెప్పాలంటే, ఈమె కుమారుడైనటువంటి జకర్యా గురించి మనం గమనించినట్లయితే, అంటే ఈమెకు 6గురు కుమారులు. ఈ 6గురు కుమారుల్లో పెద్ద కుమారుడు జకర్యా. జకర్యా అనే మాటకు యెహోవా జ్ఞాపకం చేసుకుని, యెహోవా స్మరించును అనే అర్థం అనేది ఉంది. ఈ జకర్యా గురించి మనం ఆలోచించినప్పుడు, అక్కడ ఆ టైంలో ఊరియా అనే ప్రధాన యాజకుడు ఉన్నాడు. అతనితో పాటు ఇతను కూడా ఒక సహాయ యాజకుడితో ఇతను ఉండటం అనేది జరిగింది. ఈ జకర్యా గురించి మనం ఆలోచించినప్పుడు, తండ్రి ఎంత నీతిమంతుడో, యెహోయాదా 130 సంవత్సరాలు బ్రతికాడు. ఈ యోవాషుకి యెహోయాదా అంత ఆలోచనకర్తగా ఉండి నడిపించాడు. యోవాషు పరిపాలనలో ఎన్నో సంస్కరణలు జరిగాయంటే యెహోయాదా అయినటువంటి ప్రధాన యాజకుడైనటువంటి యెహోయాదా నడిపించాడు. యెహోయాదా బ్రతికున్నంత కాలం కూడా యోవాషు అతని మాటని ఎప్పుడు కూడా ఖండించలేదు, కాదనలేదు. ఆ మాట ప్రకారమే నడిచాడు. యెహోయాదా వృద్ధుడై 130 సంవత్సరాలు అయిన తర్వాత, అక్కడ వృద్ధుడైన తర్వాత రాజుల సమాధుల దగ్గర పాతి పెట్టబడ్డాడు. అంటే అంత గౌరవం ఆ ప్రజలు యెహోయాదాకి ఇచ్చారు. అతని కుమారుడైనటువంటి జకర్యా ఆ రోజులో ఇద్దరు యాజకులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుడు ఊరియా ఉన్నాడు, అతనితో పాటు జకర్యా కూడా ఉన్నాడు. ఆ టైంలో ఏమైందంటే, యెహోయాదా మరణించిన తర్వాత మళ్ళీ విగ్రహారాధన మొదలైనప్పుడు అందరూ వచ్చి జకర్యాకు, అయ్యా, మీ నాన్నగారు ఉన్నంత కాలం కూడా రాజైన యోవాషు ఆయన మాటను కాదనలేదు, ఆయన మాటను ఇప్పుడు కాదనలేదు. ఇక్కడ ఈ దేశంలో విగ్రహారాధన లేదు, సరే కదా. అంతకు ముందు రాజులు పెట్టినటువంటి ఉన్నత స్థలాలను కొట్టివేయడం అనేది జరిగింది. ఎంతో చక్కగా యెహోవా దేవుని ఆరాధన జరుగుతున్న సమయంలో మీ తండ్రి మరణించిన వెంటనే యోవాషు ఆయన గమనించుకోవట్లేదు, రాజ్యం అంతా కూడా విగ్రహారాధన జరుగుతుందని చెప్పి జకర్యా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. ఆ జకర్యా ఏం చేశాడంటే, ఆ విగ్రహారాధన చేసేవాళ్ళని గద్దించాడు. ఆయన వెళ్ళి విగ్రహారాధన చేసేవాళ్ళని గద్దించడం అనేది జరిగితే వాళ్ళు ఏం చేశారంటే, వచ్చి యోవాషు అతని మీద లేనిపోయిన మాటలన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. లేనిపోయిన మాటలు చెప్పినప్పుడు జకర్యా
తండ్రి యెహోయాదా ఎలాంటి వాడు అనేది యోవాషు తెలుసు కదా. కానీ చెప్పుడు మాటలు అనేవి చాలా ప్రమాదభరితమైనవి. చెప్పుడు మాటలు అనేవి చాలా ప్రమాదభరితంగా ఉంటాయి. కాబట్టి అతను ఏం చేశాడంటే వాళ్ళకి చెప్పినప్పుడు, మీరు నా దగ్గరకు వచ్చి చెప్పొద్దు. ఆ జకర్యా ఎవరు అనుకుంటున్నారు? యెహోయాదా కుమారుడు అతను. అతని గురించి నా దగ్గర చెప్పొద్దు అని చెప్పకుండా వాడు చెప్పిన మాటకు ఇతడు సమ్మతించాడు. సమ్మతించి ఏం చేశాడంటే, ఆ యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారం కూడా మరిచి, అంటే అతను ఏమైందంటే జకర్యా మీదకి దేవుని ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చి అక్కడికి వెళ్ళి ప్రకటిస్తాడు, ఇదిగో నీ తండ్రి చేసిన దాన్ని 20వ వచనం, అధ్యాయంలో 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే 24వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుతున్నారని మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించిన కనుక ఆయన మిమ్మును విసర్జిస్తున్నాడని చెప్పారు. ఏదైనా యథార్థవాది లోక విరోధని చెప్పి జకర్యా విగ్రహారాధన ఖండించాడు. వీళ్ళు వెళ్ళిపోయి ఏం చేశారు? యోవాషు దగ్గర, అయ్యా నీ మాట లెక్కలేదా? ఆ జకర్యా అని ఒక అసిస్టెంట్ ప్రధాన యాజకుడు ఉన్నాడు కదా, అతను మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అతన్ని మేము నిలబెట్టాలంటే నువ్వు ఒక తాకీదు ఇవ్వు, విగ్రహారాధన మేము యథేచ్ఛగా చేసుకోవచ్చు అని చెప్పి అతన్ని ఏమైనా సరే సంహరించాలని చెప్పంటే, ఆ యెహోయాదా తనకు చేసిన ఉపకారాన్ని మర్చిపోయాడు యోవాషు. తను పెంచి పెద్ద చేసిన యెహోషాపాతు భర్త అయినటువంటి యెహోయాదా చేసిన ఉపకారాన్ని మర్చిపోయి ఏం చేశాడంటే ఆ సంతకం పెట్టి ఇచ్చేశాడు. వెళ్ళిపోయే వాళ్ళు జకర్యాని చంపేశారు. ఈ జకర్యా గురించి మనకు ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు చెప్తాడు, నీతిమంతుడైన హేబేలు రక్తం నుంచి యెబర్క్యా కుమారుడైనటువంటి జకర్యా రక్తం మీ మీద సాక్ష్యం పలుకుతుంది అంటే, ఈ యెహోయాదాకు మరొక పేరు ఉంది, ఏంటంటే యెబర్కియా అని చెప్పి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తారు. టైం లేదు కాబట్టి తర్వాత చూడండి మీరు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో యెబర్కియా అతను అక్కడ చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళు రాజు దగ్గరికి, నేను చెప్పమన్న మాట చెప్పు, నీకు కూడా ఎవరిని పంపిస్తున్నాడంటే నాకు ఇద్దరు నమ్మకమైన సాక్షులు ఉన్నారు, అందులో ప్రధాన యాజకుడైన ఊరియా, అలాగే యెబర్క్యా కుమారుడైనటువంటి జకర్యా. అంటే నమ్మకమైన సాక్షికుడు జకర్యా, నమ్మకమైన సాక్షి, దేవుని ఆత్మ అతని మీదకి వచ్చేటువంటి ప్రార్థనాపరుడు. అట్లాంటి వ్యక్తిని చంపేశారు, హతసాక్షి అయిపోయాడు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా లోకాసువార్తలో కూడా అదే సంఘటన యేసుక్రీస్తు చెప్పాడు, యెబర్క్యా కుమారుడైనటువంటి ఆ జకర్యా రక్తం మీ మీద సాక్ష్యం చెప్తుంది. అంటే యెహోషాపాతు గురించి మనం ధ్యానించినప్పుడు ఈ జ్ఞానవంతులైన స్త్రీ తన భర్తకు అనుగుణంగా నడుచుకుంది, కుమారుని చక్కగా పెంచుకుంది, అదే విధంగా తన మేనల్ని రాజుగా చేసుకుంది. దేవుని ఆజ్ఞ ప్రకారం యూదా వంశంలో వారసత్వాన్ని నిలబెట్టడానికి దేవుడు ఈమెను ఒక పాత్రగా వాడుకున్నాడు. దేవుడు మనల్ని ఒక పాత్రగా వాడుకోవాలంటే దానికి తగిన అర్హత మనలో ఉన్నప్పుడు మాత్రమే మన పాత్రగా వాడుకుంటాడు. యెహోషాపాతు జీవితం చూసిన తర్వాత యెహోషాపాతు బ్యాక్గ్రౌండ్, తన అమ్మమ్మ, తల్లి, తాతలు, ముత్తాతలు ఎట్లాంటి వారు అయినప్పటికీ కూడా ఆమె కృప పొందింది. ఆ కృపను నిర్లక్ష్యం చేయలేదు. ఆమె నీతి మంత్రాలుగానే బ్రతికింది. తన భర్త అడుగుజాడల్లో నడిచింది. కుటుంబానికి మంచి గృహిణిగా ఉంది. జ్ఞానవంతురాలుగా తన కుటుంబాన్ని నిర్మించుకుంది. అందుకని అంటాడు కదా సామెతల గ్రంథకర్త, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఈ స్త్రీ ఇప్పటికీ కూడా మన చేత కొనియాడబడుతూ ఉందంటే ఆమె చేసినటువంటి కార్యక్రమం మనం ఏదో పై చదువుకుని వెళ్ళిపోతే అది పెద్దగా మనకు అనిపించదు. కానీ ఒక్కసారి అతల్య, యెజబెలు అట్లాంటి వంశం నుంచి ఆ స్త్రీలు ఎట్లాంటి దుర్మార్గాలు చేస్తారో తెలుసు కాబట్టి అతల్య ఎట్లాంటి దుర్మార్గాలు చేస్తారు, కానీ తన ప్రాణాన్ని తెగించి తన మేనల్ని కాపాడి యోధా వంశానికి వారసుని అందించినటువంటి ఘనత దక్కించినటువంటి స్త్రీ. మనం ఒకసారి మనం పరిశీలించినప్పుడు మన బిడ్డల్ని, అంటే ప్రధాన యాజకుడుగా యెహోయాదా చాలా కార్యక్రమాల్లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా తన బిడ్డలను పెంచడంలో కూడా అశ్రద్ధ చేయలేదు. మేనల్లుడు సంరక్షణ చూసింది, తన కుటుంబ సంరక్షణ చూసింది, తన భర్తకి ఏం కావాలో ఆ రకంగా నడుచుకుంది. అట్టి ధన్యకరమైన జీవితం పొందింది. కాబట్టి యెహోషాపాతు జీవితాన్ని ధ్యానించిన మనం, అంటే అట్లాంటి సంఘటన మనకు ఎదురు కాకపోవచ్చు,
ఏదైనా మనం ఛాలెంజ్ గా తీసుకోవాల్సి వచ్చి ఉపకారం చేయవలసి వస్తే దేవుని ధర్మశాస్త్రం నెరవేర్చుకో, దేవుని ఆజ్ఞ నెరవేర్చుకో మనం పాత్రదారులు కావాల్సి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం పరిశీలించి, ఒకవేళ వెనకడుగులో ఉన్నట్టయితే మన జ్ఞాన హృదయంతో మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు మన ప్రతి కృప మనకి అనుగ్రహించిన కాక దయగలమా ధ్యానించిన వారు నూరంతలుగా ఫలింపచ్చు మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం. ఆమేన్.